నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాతరక్షైకదీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూప. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్తపరివారాయ సర్వదివ్యమంగళవిగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. వందే బృందావనాసీనమిందిరానందమందిరం వందే బృందావనాసీనమిందిరానందమందిరం. ఉపేంద్రం సాంద్రకారుణ్యం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం పరానందం పరాత్పరం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస చక్రవర్తి వారి యొక్క శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా స్వామివారిని సేవించుకునే భాగ్యం మనకి కలిగిస్తున్నారు పరమాత్మ. వేద సారాన్నంతా కూడా అందించినటువంటి అష్టాదశ మహాపురాణంలోని రంగరించి మనందరికీ కూడా అందించినటువంటి భగవాన్ వేదవ్యాసుల వారు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ మహాపురాణములు మద్వయం భద్వయం చైవ భత్రయం వచతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నట్లుగా మత్స్య మార్కండేయ పురాణములు మొదలుగా గల స్కాంత పురాణం వరకు ఉన్నటువంటి అష్టాదశ మహాపురాణములను మనందరికీ కూడా సులభంగా అందించినటువంటి మహానుభావులు. వేద సారము ఉపనిషత్ సారమే పురాణములన్నీ కూడా. అటువంటి మహాపురాణంలోని నారదీయ మహాపురాణంలోని అనేక రకమైనటువంటి రమణీయ విశేషములన్నీ కూడా ప్రతినిత్యము కూడా మనం శ్రీనివాసుని శ్రీచరణ సన్నిధిలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభగుర్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఇందువాసరం స్వామివారికి రమణీయంగా మనందరం కూడా సేవించుకునే రోహిణీ నక్షత్రం ఈనాడు భగవంతుడైనటువంటి పరంధాముడికి ఆగమ శాస్త్రోక్త ప్రకారముగా అన్ని కైంకర్యములన్నీ కూడా పూర్తి చేసుకుని భగవద్ రామానుజాచార్య స్వామివారు ప్రతిపాదించిన ప్రకారంగా సిద్ధాంత ప్రకారముగా పెదజీయంగారు వారు చిన్నజీయంగారు వారి యొక్క సమక్షంలో అనేక రకమైనటువంటి సేవలన్నీ కూడా అందుకొని శ్రీమన్నారాయణుడు భక్తులందరినీ కూడా కటాక్షిస్తున్నటువంటి పరమ పవిత్ర ధామమైనటువంటి శ్రీ వైకుంఠంగా విరాజిల్లే వెంకటాచలంపై నాదనీరాజన వేదికలో ఈ యొక్క సారాన్నంతా కూడా శ్రవణం చేస్తున్నాం. ఎంతటి భాగ్యమో కదా. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ కనుక ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమంతా కూడా మనకి, అలాగే మనం చేస్తున్నటువంటి సమస్తమైనటువంటి శ్రవణ ఫలితమంతా కూడా మనకి మన వంశముకి కూడా అందించాలని చెప్పి, అలాగే ఆబాల గోపాలము కూడా శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణ సన్నిధిలో తరించాలనే భాగ్యం చేత అర్చామూర్తిగా ఆవిర్భవించినటువంటి క్షేత్రం సాలగ్రామమూర్తిగా
శ్రీమన్నారాయణుని యొక్క క్షేత్రం. అటువంటి దివ్యధామంలో అనేక రకమైనటువంటి మహా రామాయణ భారత భాగవత ఇతిహాసములలోని విషయాలన్నింటినీ కూడా శ్రవణం చేసే భాగ్యం పరంధాముడు కలగజేస్తున్నాడు మనందరికీ కూడా. అటువంటి ఈ మహాపర్వదిన సందర్భముగా ప్రతినిత్యము శ్రీవారి సేవలో నిత్య కళ్యాణం పచ్చతోరణమే. మొన్నటి రోజున వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన్ని పూర్తి చేసుకుని నిన్నటి రోజున స్వామి పుష్కరణిలో స్నానమాచరించి ద్వాదశి నాడు, అలాగే త్రయోదశి తిథి కూడా పూర్తవుతుంది. చతుర్దశి తిథి నాడు స్వామివారి యొక్క సమక్షంలో శ్రవణం చేస్తున్నాము పురాణ సారాన్నంతా కూడా అందించినటువంటి భగవాన్ వేదవ్యాసుల వారు మనకి నారదీయ మహాపురాణంలో నిన్నటి రోజున ఆ కపిల మహర్షి వారి వద్దకు వెళ్ళి వారిని పదే పదే కూడా ఆ సగరపుత్రులందరూ కూడా అజ్ఞానం చేత తెలుసుకోకుండా, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా, అలాగే మహర్షి అంటే సాక్షాత్తు కపిల మహర్షి సామాన్యుల వారు కాదు, వారు అనేక రకమైనటువంటి వేదాభ్యాసంతో పాటుగా యోగ శాస్త్రాన్ని కూడా అభ్యసించమని చెప్పి కపిల మహర్షి వారి యొక్క తల్లిదండ్రులు పూర్వమే తెలిపి ఉన్నారు. అటువంటి కర్దమముని దేవహూతి యొక్క కుమారుడైనటువంటి ఈ కపిల మహర్షి గూర్చి వారికి తెలియలేదు. అజ్ఞానం చేత ఉన్నారు కదా సగరపుత్రులందరూ కూడా. అక్కడికి వెళ్ళి ఇతనెవరో ఇక్కడ జటాధారి అయి ఉన్నాడు, మన యాగాస్పాన్ని అపహరించి ఉన్నాడు, ఇతన్ని కొట్టండి, శిక్షించండి అని చెప్పి పరుషమైనటువంటి వాక్యములన్నీ కూడా పలుకుతూ అతనిపై ఎప్పుడైతే ఆ మహర్షిపై చేయకూడనటువంటి అకృత్యములన్నీ కూడా చేస్తూ ఉన్నారో, ధ్యానం చేస్తున్నటువంటి ఆ యొక్క మహర్షి కాస్త ఒక్కసారి లేచి చూసి, ఏమిటి ఈ ప్రకారంగా వీరు అజ్ఞానంతో ఉన్నారు, అయినప్పటికీ కూడా చేయరానటువంటి ద్రోహం చేశారు కాబట్టి వీరందరూ కూడా నాశనమైపోతారు అని చెప్పి ఒక్కసారి యొక్క జ్ఞాననేత్రాన్ని తెరిచిన వెంటనే అగ్నికి ఆహువి అయిపోయినటువంటి కట్టెల వలె వారంతా కూడా భస్మమైపోయి అక్కడ పడి ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా చూస్తాడు మహర్షి. యథాప్రకారంగానే తిరిగి మరలా అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా తన కుమారులు యాగాస్పం కోసం వెతుక్కుంటూ పాతాళ లోకంలోకి వెళ్ళారు. వారు ఇంకా తిరిగి రాలేదన్నటువంటి విషయం తెలుసుకున్నాడు సగర చక్రవర్తి. అధతస్య మహీపస్య సమాగమ్యాధ్వరం దదా దేవదూత ఉవాచేదం సర్వం వృత్తం అయచ్చతే ఏతత్ సమాకర్ణ్యవచః సగరః సర్వవిత్ ప్రభుః దైవేన శిక్షితా దుష్టా ఇత్యువాచాది హర్షితః మాతా వా జనకో వాపి భ్రాతా వా తనయోపి వా అధర్మం కురుతే యస్తు సయేవ రిపురుష్యతే. చూడండి, మన కోసమే చెబుతున్నారా అన్నట్లుగా ఉంది. చూడండి, ఎప్పుడైతే యాగాస్పాన్ని అక్కడ చూశారో వెంటనే ఆ యొక్క మహర్షి వారి చేత భస్మమైపోయినటువంటి వారందరూ కూడా అలా పడి ఉన్నారు. అక్కడ బూడిద గుప్పలుగా అన్నీ కూడా అక్కడ పడి ఉన్నాయి. ఆ విషయాన్నంతా కూడా సగర చక్రవర్తి గారు తెలుసుకున్నారు దేవదూత యొక్క సహాయం చేత. ఎందుకయ్యా అంటే అప్పుడే వచ్చాడు దేవదూత. అక్కడికి వచ్చి పరుగున వచ్చి జరిగిన విషయమంతా కూడా చెప్పారు. కుమారుడైనటువంటి వారందరూ కూడా పాతాళ లోకంలోకి తవ్వుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ యాగాస్పాన్ని చూసి బంధించినటువంటి వారు ఎవరా అని తెలియకుండా అజ్ఞానం చేత కపిల మహర్షి వారి యొక్క ఆగ్రహానికి లోనయ్యారండి. వారందరూ కూడా స్వర్గస్థులు అయిపోయారు, పరంపదించేశారు అని చెప్పారు. సగర చక్రవర్తి అంతా కూడా విన్నాడు. విని ఆనందించాడట. చూడండి, ఎందుకయ్యా అంటే వారందరూ కూడా చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ తండ్రిగా అతను వారందరినీ కూడా నివారించలేకపోయాడు. నివారించకపోయేసరికి దైవమే వీళ్ళని శిక్షించాడు కదా అని చెప్పి పరమానందం చెందాడట సగర చక్రవర్తి. చూడండి, దుష్టులందరినీ కూడా దైవమే శిక్షిస్తుంది కాబట్టి దుష్టభావం మనకి ఇప్పుడు కూడా కొలగకూడదు. అలా కలిగింది అని అంటే మనం ఓర్పుతో కనుక ఉన్నట్లయితే వారి యొక్క పూర్వజన్మ పురాకృత కర్మ విశేషముల వలన వారికి తప్పనిసరిగా చేయకూడని పని చేశారు కాబట్టి వారిని భగవంతుడే ఆ పరంధాముడే శిక్షిస్తాడు అని అనుకుని
ఆనందించాడట కపిల మహర్షి. అందుకనే మాతావా జనకోవాపి భ్రాతావా తనయోపివా అధర్మం కురుతే యస్తు సయేవ రిపురుష్యతే. తల్లి కానీ అలాగే తండ్రి కానీ మరియు సోదరుడైనప్పటికీ పుత్రుడైనప్పటికీ కూడా అధర్మం చేస్తే వారు శత్రువుతోనే సమానం, వారందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించవలసినదే అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ యొక్క శిక్షించేటప్పుడు ధర్మానికి ఇది తల్లి అని కానీ తండ్రిని కానీ కుమారుడని కానీ పుత్రుడని కానీ సోదరులను కానీ అనుంగుడని కానీ మిత్రుడని కానీ ఆలోచించదు. ఎందుకంటే చేస్తున్నది మంచియా చెడా, పరులకు హితమైనటువంటి పనులు చేస్తే భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ప్రక్కనే ఉండి కాపాడుతూ ఉంటాడు. అలాగే వేద విధులు కానీ వేదార్థములు తెలుసుకున్నటువంటి వారు కానీ మహర్షులు కానీ మహానుభావులు కానీ ధ్యానం చేస్తున్నటువంటి సత్పురుషుల యొక్క ప్రవర్తన పట్ల దుష్ప్రవర్తన కలిగినటువంటి వారందరినీ కూడా దైవమే శిక్షిస్తాడు కదా అంటూ ఆ సగర చక్రవర్తి ఎంతో ఆనందించాడట. ఆనందించి యస్మధర్మేషు నిరతః సర్వలోక విరోధకృత తం రిపం పరమం విద్యాశ్చాస్త్రాణామేవ నిర్ణయః సగరః పుత్రనాశేపి నశుశోషమునీశ్వర దుర్వర్త నిధనం యస్మాత్ సతాముత్సాహకారణం యజ్ఞేత్మనధికారత్పుత్రానామితి స్మృతేః పౌత్రం తం అంశుమం తం హి పుత్రేత్వే కృతవాన్ ప్రభు. ఎప్పుడైతే అధర్మంతో వారు ప్రవర్తించారో వారందరినీ కూడా శిక్షించారు కదా ఆ మహర్షి. కాబట్టి శాస్త్ర ప్రకారంగా ఏం చెప్పారు అనంటే, విరోధులైనప్పటికీ కూడా వారు ధర్మంగా ఉంటే వారిని జాగ్రత్తగానే వారిని రక్షించమని శాస్త్రం చెబుతోంది. అదే అధర్మంగా ఉన్నటువంటి వారు తనవారైనప్పటికీ కూడా వారిని శిక్షించమనే శాస్త్రం. ఓ మునీశ్వర, పుత్రనాశమైనప్పటికీ కూడా నాకు ఏ విధమైనటువంటి దుఃఖము లేదయ్యా అంటున్నాడు సగర చక్రవర్తి. ఎందుకయ్యా అంటే, దుర్జనులున్నారే వారు సత్పురుషుల జోలికి వెళ్ళినట్లయితే వారికి ఎప్పుడూ కూడా వారికి చేయకూడనటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి వారికి శిక్షింపదగలిగినటువంటిదే జరిగినది అని చెప్పి, ఇక తదుపరి ఆ యాగాస్ప సంరక్షణ కోసం ఆ సగర చక్రవర్తి తన మనుమడైనటువంటి అంశవంతుల వారిని నియమించారట. వెతుక్కురమ్మని పంపిస్తున్నారు. మంచి బుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి అసమంజసున్నాడు కదా ఆయన. ఆ అంశవంతుడు ఎప్పుడైతే సగర మహారాజు పుత్రుడిగా చేసుకున్నాడో వెంటనే అసమంజసుని పిలిచారు. అసమంజసుడు మహానుభావుడు, ధర్మజ్ఞుడు, ఎప్పుడూ కూడా సకల శాస్త్రముల పట్ల విశ్వాసం కలిగినటువంటి వాడు, సత్పురుషులను సేవిస్తూ ఉన్నాడు, పండితులను గౌరవిస్తున్నాడు. ప్రతినిత్యము కూడా దేవాలయమునకు వెళ్ళి అక్కడ పరంధాముడైనటువంటి శ్రీయపతిని సేవిస్తూ ఉన్నాడు. అనేక రకమైనటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి మహానుభావుడు, జ్ఞాని ఆయన. కాబట్టి అంశుమంతుడు మెల్లిగా విషయమంతా కూడా తెలుసుకుని తన తాతగారి యొక్క అనుమతి తీసుకుని సగర చక్రవర్తి గారు చెప్పిన ప్రకారంగా యగాస్పాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పాతాళలోకంలోకి వెళ్ళాడు. కపిల మహర్షి వారిని చూసి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరించారు. ఎందుకంటే అశ్వత్థ వృక్షము, దేవాలయము, బ్రాహ్మణోత్తముడు ఎక్కడ కనపడితే అక్కడ ముమ్మార్లు ప్రదక్షిణం చేసి వారికి సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పి శాస్త్రం చెబుతోంది. అలాగే గోమాత యొక్క పృష్ఠభాగంలో చతుర్దశ భువనములు ఉన్నాయి కాబట్టి గోమాతని మనం సేవించాలి ప్రతినిత్యము కూడా. ఎవరైతే ప్రతినిత్యము కూడా గోపూజ చేస్తారో వారికి ఇహంలో సమస్తమైనటువంటి సుఖ సంపదలతో పాటుగా మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి సాక్షాత్తు ధర్మమే మనకు చెబుతోంది, వేదమే చెబుతోంది, ఇతిహాసం చెబుతోంది, పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ యొక్క గో పృష్ఠభాగంలో సమస్తమైనటువంటి లోకములన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గో ప్రదక్షిణ చేస్తే మహావిశేషం. అలాగే గోవుని పూజ చేస్తే మరింత విశేషం కలుగుతుంది. అశ్వత్థ నారాయణుడు అంటారు. అశ్వత్థ వృక్షంలో సాక్షాత్తు ఆ పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఆ వృక్షం కనపడగానే అక్కడ ఒక్క నిమిషం ఆగి ముమ్మార్లు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పి శాస్త్రం. అలాగే వేదాంగములు అధ్యయనం చేసినటువంటి మహానుభావులు బ్రాహ్మణోత్తములు ఎక్కడైతే కనపడతారో, వేద విధులు ఎక్కడైతే ఉంటారో బ్రాహ్మణోత్తములకు వారందరినీ కూడా అక్కడ వెంటనే ఆగి ముమ్మార్లు సేవించమని చెప్పి శాస్త్రం చెబుతోంది.
ఇక దేవాలయం గురించి మనందరికీ తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా మనకు చెబుతూ ఉన్నారు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారిని కానీ, ఆ కైంకర్యం చేస్తున్నటువంటి అర్చక మహానుభావులు అర్చక స్వామివారిని కానీ, ఎందుకంటే అర్చకస్య హరిస్సాక్షాత్ చరరూపీన సంశయ అని చెప్పారు శాస్త్రం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మహానుభావులను ఎవరైనప్పటికీ కూడా కనపడిన వెంటనే ముమ్మారు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి మహానుభావుడు జ్ఞాని కాబట్టి వెంటనే కపిల మహర్షి వారి వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణిపాతం చేసి చేతులు జోడించి వినయంగా ప్రార్థన చేస్తున్నాడు. మహానుభావ, దేవదేవ, సనాతనుడైనటువంటి ఓ మహర్షి, ఎందుకు సనాతనుడు అన్నారంటే అక్కడ పరమాత్మ యొక్క సేవను నిరంతరం కూడా చేస్తూ ఈ లోకంలో అందరికీ కూడా ఉపకారం కోసం జన్మించినటువంటి వారు మహర్షులు. వారి వారి యొక్క స్వీయ అనుష్ఠానం చేసుకుంటూ పరమాత్మను ఎల్లప్పుడూ కూడా త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మన సేవిస్తూ ప్రజాహితము కోరినటువంటి వారు కాబట్టి వారినందరినీ కూడా మహర్షి అయినటువంటి వారు అన్నారు. అందున శాంత స్వభావంగా ఉన్నారు. ఆ మహానుభావుడిని నమస్కరించి సాష్టాంగ ప్రణిపాతం చేసి కపిల మహర్షిని గూర్చి ఈ ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు యొక్క అంశమంతుడు. దౌశీల్యం యత్కృతం బ్రహ్మన్ మత్పితృవ్యై క్షమస్పతత్. స్వామి ఈ ప్రకారంగా పడుకుతున్నాడమ్మా. ఓ మహర్షి, మహానుభావ, మా పెనతండ్రులు ఉన్నారు కదా, వారందరూ కూడా దుష్ప్రవర్తన చేసి తమ యొక్క ఆగ్రహానికి గురయ్యారు, వారందరినీ కూడా క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. అందులో వచ్చేటువంటి వాడు సామాన్యుడు కాదు, సజ్జనుడు. కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి కపిల మహర్షి ఇతను చేస్తున్నటువంటి ప్రార్థనంతా కూడా విన్నారు. మరి ఆయన చెబుతున్నాడు, స్వామి చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడి యొక్క ప్రకాశం ఉంది కదా, ఆ యొక్క ప్రకాశం చండాలుడి యొక్క గృహంలో ఉన్నా ఒకే రకంగా ప్రకాశిస్తుంది, బయట ఉన్నా ఒకే రకంగా ప్రకాశిస్తుంది కదా. అక్కడ చంద్రుడు ప్రకాశించడానికి ఇది చండాల గృహమని కానీ వేరే ప్రదేశమని కానీ ఆశించకుండా తెలియకుండా ఎలాగైతే సూర్యుడు ఎలాగైతే వచ్చి అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు, అలాగే చంద్రుడు ఎలాగైతే వచ్చి కళలను అభివృద్ధి చేస్తూ మనలో ఉన్నటువంటి ఆహ్లాదాన్ని భగవన్ తత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రేరేపించేస్తున్నాడు. ఆ చంద్రుడు చండాలుడు గృహంలో ప్రవేశించినా ప్రకాశించినా ఒకే ప్రకారంగా ఉంటారు, అలాగే బయట ఉన్నా ఒకే రకంగా ఉంటారు కదా స్వామి. వారికి ఆ యొక్క భేదం ఉండదు కదా. తమరు సజ్జనులు, మహానుభావులు. కాబట్టి సజ్జనులైనటువంటి వారు దుష్టుడు చేసినటువంటి వారు చేసినటువంటి అకృత్యములన్నీ కూడా నాయందు దయవుంచి మన్నించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ మహానుభావుడైనటువంటి వారి యొక్క మాటలన్నీ కూడా విన్నారు సాక్షాత్తు కపిల మహర్షి. స్వామి ఆయన ఇంకా చెబుతున్నారు, చందన వృక్షం ఉంటుంది కదా స్వామి, ఆ చందన వృక్షం అందరికీ కూడా పరిమళాన్ని ఒకే ప్రకారంగా అందింపజేస్తుంది. చందన వృక్షాన్ని చీల్చినా ముక్కలు చేసినా నరికేసినా ఆఖరికి దానిలో ఉన్నటువంటి సుగంధం పోదు కదా. అలాగే తమరు మంచి స్వభావం కలిగినటువంటి మహానుభావులు తెలియక చేసినటువంటి అజ్ఞానాన్ని మన్నించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఓర్పుతోటి తపస్సు చేస్తున్నటువంటి తమరిని ఇబ్బంది పెట్టారు మా పినతండ్రులు, వారందరినీ కూడా క్షమించండి. ఓ మునీశ్వర పరబ్రహ్మ, నీకు పదే పదే శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నాను. సాక్షాత్తు బ్రహ్మదేవుడు తమరే, శ్రీమన్నారాయణుని యొక్క అంశ తమరే, పైగా తమరేమో బ్రాహ్మణ ప్రియుడు కూడా. కాబట్టి నా యొక్క నమస్కారాన్ని స్వీకరించి బ్రహ్మధ్యాన తత్పరుడైనటువంటి తమరు మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి అంశుమంతుడు స్తోత్రం చేస్తే ఆ స్తోత్రానికి మహానుభావుడైనటువంటి కపిల మహర్షి వారి యొక్క వెంటనే ప్రసన్నవదనమైపోయిందట. తన యొక్క తపస్సును భంగం చేసినటువంటి వారు వెంటనే వారిని శిక్షించారు. వారు దుర్మార్గులు కాబట్టి, వారి యొక్క స్వభావం దుర్దినత్వంగా ఉంది కాబట్టి. అలాగే వారి వంశంలోనే ఉద్భవించినటువంటి సగర చక్రవర్తి వారి యొక్క కుమారుడైనటువంటి అంశుమంతుడు వచ్చి చక్కగా ప్రార్థన చేసి తప్పైపోయింది స్వామి, క్షమించండి, దోషములున్నాయి, ఆ దోషాలన్నింటినీ కూడా మన్నించండి అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ మహానుభావుడైనటువంటి కపిల మహర్షికి కోపం ఉంటుందా అండి? క్షణకాలం వారు చేసినటువంటి తప్పుని గుర్తింపజేయడం కోసం ఆ ప్రకారంగా చేశారు మహానుభావుడు.
నీకు చాలా ప్రసన్నమయ్యానయ్యా, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే మహానుభావుడైనటువంటి కపిల మహర్షి ఏవ ముక్తేతు మునినాహ్యం సుమాన్ ప్రణిపత్యతం. వెంటనే ఆ కపిల మహర్షి వారు ఈ ప్రకారంగా ఎప్పుడైతే ఏం వరం కావాలని కోరుకోమన్నారో వెంటనే అంశుమంతుడు సాష్టాంగ ప్రణిపాతం మరొక్కసారి చేసి, మా పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తి పొందివ్వండి స్వామి, వారందరినీ కూడా తరించే మార్గం చెప్పండి అని చెప్పాడట. వెంటనే నీవు చేస్తున్నటువంటి ప్రార్థన నేను ఆలకించానయ్యా, చాలా మంచిది, సంతోషిస్తున్నాను అని చెప్పి వెంటనే కపిల మహర్షి వారు ఏం చేశారట, ఆదరంతో నీ యొక్క మనముడున్నాడు కదా, ఆయన గంగను తీసుకుని వచ్చి నీ పితరులకి అందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించి స్వర్గలోక ప్రాప్తి కలగజేస్తాడయ్యా అని చెప్పి ఆశీర్వచనం చేశారట. పవిత్రమైనటువంటి గంగానదిని తీసుకుని వచ్చి నీ యొక్క తరువాత వంశం వారు ఆ యొక్క గంగానది జలాన్ని తీసుకుని వచ్చి మొత్తం అందరినీ కూడా పితరులందరినీ కూడా పాపరహితంగా చేస్తారు అని చెప్పి తద్వారా వారు పరమపదాన్ని పొందుతారు అని చెప్పారట. ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆ యాగాస్పాన్ని తీసుకుని తన తాతగారైనటువంటి సగర చక్రవర్తికి వద్దకు వచ్చారు. విషయాన్నంతా కూడా చెప్పారు. ఆ అశ్వంతో ఎప్పుడైతే అశ్వమేధ యాగం చేయడం కోసం సంకల్పించి అశ్వాన్ని వదిలిపెట్టినటువంటి అశ్వం కపిల మహర్షి వారి యొక్క ఆశ్రమంలో పాతాళంలో ఉన్నదని తెలుసుకుని వెళ్ళినటువంటి తన పినతల్లిదండ్రుల యొక్క మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి వారికి స్వర్గ ప్రాప్తి కలగజేయమని చెప్పి ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడైనటువంటి అంశుమంతుల యొక్క వాక్యములన్నీ కూడా ఆనందించినటువంటి మహానుభావుడు కపిల మహర్షి త్వరలో గంగానది ఉద్భవం జరుగుతుంది, వారందరికీ కూడా గంగా జల ప్రభావం చేత వారందరికీ కూడా పాపరహితులైపోతారు, పరమపద ప్రాప్తి చెందుతుంది అని చెప్పి ఆశీర్వచనం చేసిన వెంటనే అశ్వాన్ని తీసుకుని వచ్చి విషయానంతా కూడా తన తాతగారికి విన్నవించారట. ఎప్పుడైతే అశ్వాన్ని తీసుకుని వచ్చారో వెంటనే యాగంగార్త పూర్తయింది. అంశుమంతుడు ఆ అశ్వాన్ని తాతగారి వద్దకు తీసుకుని వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. సగర చక్రవర్తి ఆ యొక్క అశ్వంతో అక్కడ ఉన్నటువంటి వేద విధులు బ్రాహ్మణోత్తములందరితో కూడా యజ్ఞం విధిగా పూర్తి చేసి తపస్సుచే పరమాత్ముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని ఆరాధించి పరమపదాన్ని పొందాడు సగర చక్రవర్తి. ఈ ప్రకారంగా గంగావతరణం గురించి అనేక రకమైనటువంటి విషయములన్నీ కూడా మనకి ఈ నారద మహాపురాణంలో ప్రస్తావన చేస్తున్నారు. భగవాన్ వేదవ్యాస మహర్షి అచితుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అన్నట్లుగా ఆ వేదవ్యాస మహర్షి వారికి మరొక్కసారి మనం శిరస్సు వంచి అంజలి ఘటిస్తూ, ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ కదా, కాబట్టి మన నారదీయ మహాపురాణంలోని విశేషములన్నిటినీ కూడా మనం శ్రద్ధగా శ్రవణం చేస్తున్నాం. శ్రవణ భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనబడే నవవిధ భక్తులలో ప్రప్రథమైనటువంటి శ్రవణ భక్తి మనకి ప్రతినిత్యము కూడా ప్రాతకాలంలో ఈ నాదనీరాధన వేదికపై శ్రీనివాసుని యొక్క శ్రీచరణ సన్నిధి సమీపంలో మనకి సంప్రాప్తమవుతోంది అని అంటే ఎంత పూర్వజన్మ సుకృతమే. మనం ఒక్కసారి పరంధాముడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? గోవిందా 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 అంటూ నామస్మరణ చేయడం తప్ప. కాబట్టి అదే ప్రకారంగా మరిన్ని విశేషాలన్నిటినీ కూడా మనకి సమగ్రంగా అందించి సవిస్తారంగా కూడా అందించినటువంటి మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు ఈ నారదీయ మహాపురాణంలో ఒక వ్రతం గూర్చి చెబుతున్నారు. దానినే శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం అంటారు. దానిని మాసానాం మార్గశీర్షోహం అన్నారు కదా పరమాత్మ, కృష్ణ పరమాత్మ. ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించమని చెప్పి శాస్త్రం చెబుతోంది, పురాణం చెబుతోంది. నారదీయ మహాపురాణంలో పూర్వభాగంలో అష్టాదశోధ్యాయంలో ఈ విషయం గూర్చి సవిస్తారంగా మనకు అందించారు భగవాన్ శ్రీమన్నారాయణుడు రూపంలో ఉన్నటువంటి వేదవ్యాసుల వారు. రేపటి రోజు కదండి పౌర్ణమి, మరి ఇవాళ ఎందుకు ప్రస్తావన చేసుకుంటున్నామంటే అవకాశం ఉన్నటువంటి వారు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించడానికి కావలసినటువంటి ద్రవ్యములన్నీ కూడా సమకూర్చుకోవడానికి ఈరోజు మనకు సమయం ఉంది.
రేపటి రోజు మనలో ఎవరైనా కొంతమంది భగవంతుని యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీనారాయణ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పి పరంధాముడికి మనపై అనుగ్రహించి ఈ యొక్క వ్రతాన్నంతా కూడా మనకు తెలియజేస్తున్నాడు. దాన్ని మనం ఒక 2-3 నిమిషాలు యథాకాలానుగుణ్యంగా స్వామివారి సన్నిధిలో ప్రస్తావన చేసుకుందాం. సనక మహర్షి వారే సాక్షాత్తు చెబుతూ ఉన్నారు, అన్యతు వ్రతవరం వృక్షే తృణుష్వం నిషత్తమ సర్వపాపహరం పుణ్యం సర్వదుఃఖ నిబర్హణం బ్రాహ్మణ క్షత్రయ విశాం శూద్రాణాం యోషితాం తథా సమస్త కామఫలదం సర్వవ్రత ఫలప్రదం దుష్ప్రణాశనం ధర్మ్యం దుష్టగ్రహ నివారణం సర్వలోకేషు విఖ్యాతం పూర్ణిమావ్రతముత్తమం ఏన చీర్ణేన పాపానాం రాశికోటి ప్రశామ్యతి మార్గశీర్షే సితే పక్షే పూర్ణాయాం నిఖితస్తుచి స్నానం కుర్యాద్ యథాచారం దంతధావన పూర్వకం. స్వామివారు చెప్తున్నారు, సనక మహర్షి సాక్షాత్తు ఏమయ్యా అంటే, ఉత్తమమైనటువంటి ఒక వ్రతం ఉందయ్యా, ఆ వ్రతమును ఎవరైతే ఆచరిస్తారో మార్గశిర పౌర్ణమి నాడు ఎవరైతే ఆచరిస్తారో వారికి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకు ముందుగా మనకి ఈ రహస్యం చెబుతున్నారంటే, ఏదైనా వ్రతాన్ని మనం ఆచరించవలసి వచ్చినప్పుడు దాని యొక్క ప్రయోజనాన్ని తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి. కాబట్టి శాస్త్రం చెబుతోంది, అలాగే సమస్తమైనటువంటి దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి నాయన. కామక్రోధ లోభ మోహ మతమాశ్చర్యంతో ఉన్నటువంటి ఈ యొక్క శరీరంలో మన ఇంద్రియ నిగ్రహం చేయడం కష్టం కాబట్టి వ్రతాన్ని ఆచరిస్తే ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుందయ్యా అని చెబుతున్నారు. ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తదుపరి వర్ణముల వారు కూడా, స్త్రీలు కూడా దీన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని ఆచరించేవారు పొద్దున్నే పౌర్ణమి నాడు ఉదయమే ప్రాతకాలంలో దంతధావన జిహ్వా నిర్లేఖన ముఖ ప్రక్షాళనాది సమస్తమైనటువంటి అనుష్ఠానములన్నీ కూడా, స్నాన సంధ్యావందన జపతప అనుష్ఠానములన్నీ కూడా యథావిధిగా పూర్తి చేసుకుని వారి వారి వర్ణాశ్రమ ధర్మ ప్రకారంగా పూర్తి చేసుకుని లక్ష్మీనారాయణుని మనస్సులో ప్రార్థన చేసుకుని, స్వామి ఈనాడు నీ యొక్క వ్రతాన్ని చేయ సంకల్పించాము అని చెప్పి వేద విధమైనటువంటి బ్రాహ్మణోత్తములని ఆచార్యుల వారిని పిలుచుకుని వచ్చి వారి చేత ఈ యొక్క వ్రతాన్ని మనం దగ్గరుండి చేయించుకోవాలట. ఎలాగయ్యా అంటే, లక్ష్మీనారాయణ స్వామి వారిని షోడశోపచారములతోటి అర్చించి అష్టాక్షరీ మంత్రమును మనం చక్కగా వేదంలో చెప్పబడినటువంటి అష్టాక్షర మహామంత్రాన్ని అనుష్ఠానం చేసుకుని యథాశక్తిగా జపం చేసుకుని తపం చేసుకుని ఆ యొక్క మంత్రము చేతనే హవనము అంటే హోమం కూడా చేసి ఆ హోమములో సమర్పించవలసినటువంటి ద్రవ్యములు కూడా చక్కగా నువ్వులు అంటే తిలలు, అలాగే స్వామివారికి ఆద్య భాగము నెయ్యితో మరియు నువ్వులతోటి, అదే ప్రకారముగా చెరువు అంటారు, పొంగలి అంటాం, చెరువు అంటే ప్రసాదం అంటాం, ప్రసాదంతో పురుష సూక్తంతో హవనం చేసి చక్కగా వేద విధులైనటువంటి వారితోటి దగ్గరుండి చేయించుకొని మనం భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీనారాయణుని షోడశోపచారములతోటి అర్చించి ఎవరైతే ఈ వ్రతాన్ని వారి వారి గృహ్య సూత్ర ఆధారముగా ఎవరైతే ఈ యొక్క హోమాన్ని కూడా పూర్తి చేసుకుని శాంతి సూక్తాన్నంతా కూడా పఠించాలని ఆయన పఠించిన తర్వాత లక్ష్మీనారాయణుని బంధుమిత్రులతో అందరితోడు కూడా కలిసి ఆ స్వామివారిని సేవించుకొని వ్రతానంతా కూడా పూర్తి చేసుకుని ఉపవాసం ఉండి రేపటి రోజు ఉదయం తిరిగి మరలాని యొక్క వ్రతాన్ని పరిసమాప్తి చేసుకుంటాను అని చెప్పి తెల్లని పువ్వులను అలాగే అక్షతలను కూడా తీసుకొని సాయంకాల సమయంలో ఆ చంద్రుడికి నమస్కారపూర్వకంగా ఈ ప్రకారంగా చెప్పాలట. క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్ర సముద్భవ గృహానార్ఘ్యం మయా దత్తం రోహిణీ నాయక ప్రభో. క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్ర సముద్భవ గృహానార్ఘ్యం మయా దత్తం రోహిణీ నాయక ప్రభో అంటూ ఆ రోహిణీ నాయకుడైనటువంటి చక్కగా ఈనాడు కూడా రోహిణి మహాపర్వదినం, రోహిణి నక్షత్రం, ఆ చంద్రుల వారికి రాత్రిపూట చక్కగా అర్ఘ్యాన్ని వదిలిపెట్టాలి. ఓ అత్రి గోత్రోద్భవుడా, అత్రి వంశంలో ఉద్భవించినటువంటి మహానుభావ రోహిణీపతి, సాక్షాత్తు మహాలక్ష్మి వారికి సోదరుడా,
అని చెప్పి ఆ చంద్రుణ్ణి ప్రార్థన చేసి వారికి అర్ఘ్యాన్ని అక్కడ పుష్పములను తెల్లని పుష్పాలను కూడా అక్కడ వదిలిపెట్టి ఆ రాత్రి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనగా ఈరోజు రాత్రి రేపటి రోజు రాత్రి చక్కగా పౌర్ణమి నాడు రాత్రి లక్ష్మీనారాయణ వ్రతాన్ని పూర్తి చేసుకుని ఈనాడు సంకల్పం చేసుకుని రేపు వ్రతాన్ని పూర్తి చేసుకుని రేపటి రోజు రాత్రి ఈ ప్రకారంగా ఎవరైతే స్వామివారి యొక్క పురాణ శ్రవణం చేత భక్తితోటి వాయిద్యముల చేత సంగీతముల చేత నృత్యముల చేత స్వామివారిని స్తుతించి స్తోత్రించి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం యథాప్రకారంగా అనగా ఎల్లుండి ఉదయం తిరిగి పాడ్యమి నాడు యథాప్రకారముగా చక్కగా ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి ఆచరించి బ్రాహ్మణోత్తములతోటి కూడి వారికి దక్షిణ తాంబూలములన్నీ కూడా ఇచ్చి బంధుమిత్రులతోటి భుజించి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఈ లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించినటువంటి విధానాన్ని చక్కగా మనకి అష్టాదశాధ్యాయంలో భగవాన్ వేదవ్యాసుల వారు నారదీయ మహాపురాణంలో అందించారు. సర్వపాప వినిర్ముక్త కులాయుత సమన్విత ప్రయాతి విష్ణుభవనం యోగినామపి దుర్లభం. సాక్షాత్తు ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యాన్ని పొందుతారయ్యా అని చెప్పి వ్రత విధానాన్ని కూడా మనకు తెలుస్తున్నారు. యథావకాశంగా ఈ వ్రతాన్ని ఆచరించడం కోసం భగవంతుడైనటువంటి ఆ శ్రీయప్పతి మనకు అనుగ్రహించాలి అని చెప్పి అలాగే నారదీయ మహాపురాణంలో అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం శ్రవణం చేసే భాగ్యం శ్రీవారు ప్రసాదించాలని చెప్పి శ్రీయప్పతిని మరొక్కసారి సాష్టాంగ ప్రణిపాతంగా మనం ప్రార్థన చేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.